మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. చంద్రరాశి నుండి రాహు 11వ ఇంట్లో డిసెంబర్ 5వ తేదీ వరకు సంచరిస్తారు. తదుపరి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత దశమంలోకి మారడం జరుగుతుంది. రాహు దశమంలో సంచరించడం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా గురువు జూన్ 2వ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉంటారు. తర్వాత చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతుంది. మేషరాశి వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. మీరు కష్టపడితే కానీ తగిన ఫలితాలు సాధించలేరు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అనేది చెప్పదగినది. శని బద్ధకంగా ఉండడం, ఏ పని చేసినా నిదానంగా ఉండడం, ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జూన్ 2 తర్వాత గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తారు. ఈ సమయంలో గృహయోగం, వాహన యోగం ఇటువంటివి ఉండే అవకాశం గోచరిస్తోంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత పంచమంలోకి గురువు మారడం జరుగుతుంది. గణేష్ యోగం అనేది ఏర్పడేది ఉంటుంది. ఈ సమయంలో అన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. గృహయోగం, వాహన యోగం ఉంది. అదేవిధంగా శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రాభంగం వాటిల్లుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పంచమంలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉంటారు. జీర్ణ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మేషరాశాధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి 22వ తేదీ వరకు దశమంలో ఉంటారు మకర రాశిలో. ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 11వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉంటారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 12వ తారీఖు వరకు 12ంట్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు ఆటంకాలు ఏర్పడతాయి. మే 11 నుండి జూన్ 21వ తేదీ వరకు మధ్యకాలంలో కుజుడు మేషరాశిలోకి వస్తారు. ఈ సమయంలో వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. మేషరాశాధిపతి అయిన కుజుడు బలం కలిగి ఉండడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. జూన్ 21వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఈ సమయంలో సహోదరి మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. రక్త సంబంధికులతోటి సఖ్యత అనేది ఏర్పడుతుంది. సెప్టెంబర్ 18 నుండి 12 వరకు కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నవంబర్ 12వ తేదీ నుండి సంవత్సరం చివరి వరకు కూడా కుజుడు పంచమంలో ఉంటారు సింహరాశిలో. సంతానం యొక్క భవిష్యత్ అనేది బాగుంటుంది. అదేవిధంగా పంచమంలో కేతు ఉండడం వల్ల విద్యార్థులు చదువు మీద దృష్టి సారించాలి. కాస్త బద్ధకం అనుకోవచ్చు, లేదా నిదానంగా వెళ్దామనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, నిరాశ, నిస్పృహత అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులు దానంగా ఇవ్వడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో శని సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది కొంతవరకు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. రాహు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం కానీ, వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం కానీ ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే మన సంకల్ప సిద్ధిరసనుగా ప్రతిరోజు పరమేశ్వరుడు ధ్యానం చేసుకుని మీ కులదైవాన్ని ప్రతిరోజు నామస్మరణం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది. కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సంవత్సరం కొంతవరకు సానుకూల పడే పరిస్థితులు గోచరిస్తోంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వరకు బాగుంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోవడం, గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ సంవత్సరం కాస్త ఉపశమనం అనేది వీరికి లభిస్తుంది. అదేవిధంగా డెంటిస్ట్కి, వైద్య రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ప్రభుత్వ పరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచిగా రాణించగలుగుతారు వీళ్ళు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా బాగుంటుందని చెప్పచ్చు. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నలుగురిలోనూ అబాస్ పాలయ్యే అవకాశం గోచరిస్తోంది.
అదేవిధంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ వెనక అడుగు వేయడం, తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది తూచా తప్పకుండా పాటించండి. ఇవాళ ముందుకు వెళ్దాం, అయ్యో ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది, ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్న స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఒక గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు దైవ దర్శనాలు చేసుకోవడం, ముఖ్యంగా అరుణాచల స్వామిని దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అరుణాచలేశ్వరం దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు ఫలితాలన్నీ మంచి ఫలితాలు వస్తాయి. గిరి ప్రదక్షిణ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా, ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా, వివాహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం, చెప్పడం కోసం 7731881113ని సంప్రదించండి. వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.